ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన కథల్లో ఒకటి. చూడ్డానికి వ్యవసాయం గురించిన ఓ మామూలు కథలా మొదలవుతుంది. కాని పైకి కనిపించేదానికన్నా లోపల మానవ స్వభావం గురించి, మన నమ్మకాల గురించి ఎన్నో లోతైన నిజాలు దాగున్నాయి. సరే, మరి ఆ పొరల్ని ఒక్కొక్కటిగా తొలగించి ఆ కథ అసలు అర్థమేంటో తెలుసుకుందాం రండి. ఓసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకోండి. గలిలయ సముద్రపు నీలినీళ్ల తీరం. యేసు ప్రజలకు బోధిస్తున్నారు. కాని ఆయన చుట్టూ ఎంతమంది జనం ఉన్నారంటే ఆయన మాట అందరికీ వినపట్టం కోసం ఒడ్డునుంచి కాస్త దూరంగా నీళ్లలో ఉన్న ఓ పడవలోకి ఎక్కాల్సొచ్చింది. ఆ సముద్ర తీరమే ఒక పెద్ద స్టేజ్ అయిపోయిందనమాట. యేసు చెప్పే పద్ధతే చాలా భిన్నంగా ఉండేది. ఆయన ఎక్కువగా ఉపమానాలు, అంటే సింపుల్గా చెప్పాలంటే నీతి కథల రూపంలో చెప్పేవారు. ఈ కథలన్నీ ఏవో ఆకాశం నుంచి ఊడిపడినవి కావు, రోజూ వాళ్ళు చూసే జీవితంలో నుంచే తీసుకున్నవి. కాని వాటి వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉండేవి. వ్యవసాయం, చేపలు పట్టడం, ఇలా అందరికీ తెలిసిన పనుల ద్వారానే చాలా పెద్ద పెద్ద విషయాల్ని కూడా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారన్నమాట. ఇక ఈ కథ కూడా అప్పటి గలిలయలో ప్రతిరోజు కనిపించే ఒక సాధారణ దృశ్యంతోనే మొదలవుతుంది. ఏంటంటే, ఒక రైతు భుజం మీద విత్తనాల సంచి వేసుకుని ఆ రోజు పనికోసం తన పొలానికి బయలుదేరుతున్నాడు. చూడ్డానికి చాలా మామూలుగా ఉంది గదూ, కాని ఈ మామూలు చర్యలోనే ఒక అసాధారణమైన పాఠం దాగుంది. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఆ విత్తువాడు పొలంలోకి వెళ్ళాడు, విత్తనాలు చల్లడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అతను విత్తనాలు చల్లే పద్ధతి మనం ఈ రోజుల్లో చూసేదానికన్నా చాలా డిఫరెంట్గా, ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్నే వెదజల్లడం లేదా బ్రాడ్కాస్టింగ్ అంటారు. అంటే నాగలితో చక్కగా దున్నిన సాలుల్లో విత్తనం వేయడం కాదు, గుప్పెళ్ల కొద్దీ విత్తనాలు తీసుకుని పొలమంతా గాలిలోకలా చల్లేయడమనమాట. దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గలిలియా లాంటి రాళ్ళు, కొండలున్న ప్రాంతాల్లో ఇది చాలా కామన్. ఎందుకంటే పైకి భూమి బానే ఉన్నా లోపల ఎక్కడ రాయి ఉందో రైతుకి తెలియదు గదా. అందుకే విలువైన నాగలిని పాడు చేసుకునే బదులు కాస్త చౌకగా దొరికే విత్తనాల్ని ఉదారంగా పొలమంతా చల్లేసేవారు. అతను అలా విత్తనాలు చల్లుతున్నప్పుడు అవి 4 రకాల నేలల మీద పడ్డాయి. కొన్ని జనం అటూ ఇటూ నడిచి గట్టిగా అయిపోయిన దారి పక్కన పడ్డాయి. ఇంకొన్ని పైన కాస్త మట్టే ఉంది కాని లోపలంతా రాళ్లున్న నేలమీద పడ్డాయి. మరికొన్ని పిచ్చి మొక్కలు, ముళ్లపొదల మధ్యలో చిక్కుకుపోయాయి. కాని చివరిగా కొన్ని మాత్రం చాలా సారవంతమైన మంచి నేలలో పడ్డాయి. చూడండి, ఇక్కడ నష్టం కనిపిస్తోంది, కాని అదే సమయంలో ఓ గొప్ప అవకాశం కూడా దాగుంది. కథ అయిపోయిన తర్వాత యేసు తన శిష్యులతో అన్నారు, ఇది కేవలం పొలం పనుల గురించిన కథ కాదని, దీని వెనుక ఒక లోతైన అర్థముందని చెప్పారు. అసలు విషయం ఏంటంటే, ప్రజలు ఒక దైవిక సందేశాన్ని ఎలా తీసుకుంటారు అనే దాని గురించి ఈ కథ. ఇక్కడ ప్రతి రకం నేల ఒక రకమైన మానవ మనస్సును లేదా హృదయాన్ని సూచిస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ త్రోవ పక్కన పడిన విత్తనం ఉంది కదా, అది ఎవరిలాంటిదంటే, సందేశం విన్నా కూడా వాళ్ల మనసులు మూసుకుపోయి ఉండటం వల్ల అసలు దాన్ని అర్థం చేసుకోలేని వాళ్లలాంటిది. ఇక రాతి నేల అంటే, మొదట్లో భలే ఉత్సాహంగా సందేశాన్ని తీసుకుంటారు, కాని జీవితంలో చిన్న కష్టం రాగానే అంతే వెనక్కి తగ్గిపోతారు. మరి ముళ్లపొదలు? ఇది మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది. అంటే మన ఈ ప్రపంచంలో ఉండే టెన్షన్లు, డబ్బు సంపాదించాలనే ఆరాటం, సక్సెస్ అవ్వాలనే ప్రెషర్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలోకి వెళ్లిన మంచి సందేశాన్ని పెరగనివ్వకుండా అణిచివేస్తాయి. కాని చివరిగా మంచినేల, ఇది సందేశాన్ని విని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తమ జీవితంలో గొప్ప ఫలితాల్నిచ్చే మనసులకు ప్రతీక. అంటే ఇక్కడసలు కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా? ఫలితం ఎలా ఉంటుందనేది విత్తనం నాణ్యత మీద కాదు, ఆ నేల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథ మొత్తం విత్తనం గురించిగాని, విత్తేవాడి గురించిగాని కాదు, పూర్తిగా వినేవాళ్ల మనస్సు, వాళ్ల స్వీకరణ గురించే. సందేశం అందరికీ ఒక్కటే, కాని దానికొచ్చే రెస్పాన్స్ మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అయితే ఈ నేలల గురించిన వివరణ చాలా ముఖ్యం, నిజమే. కాని ఈ కథను మొదటిసారి వింటున్న వాళ్లకి ఇందులో మరో షాకింగ్ డీటెయిల్ కనిపిస్తోంది. అదే ఈ కథలోని అసలు మనం ఊహించని సర్ప్రైజ్. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మొదటి శతాబ్దంలో, అంటే ఇప్పట్లా మిషన్లు, ఎరువులు ఏవీ లేనప్పుడు ఒక రైతుకి మంచి పంట అంటే ఎంత ఉంటుంది? ఒక మంచి సంవత్సరంలో అతను ఎంత పంట వస్తుందని ఆశిస్తాడు?
ఒకవేళ మంచి సంవత్సరమైతే, చాలా కష్టపడితే గలిలయ రైతు తాను వేసిన దానికి 5 నుంచి 10 రెట్ల పంటను ఆశించగలడు. 10 రెట్లు అంటే వామ్మో, అది ఆ సంవత్సరం బంపర్ పంటనమాట. పెద్ద పండగే చేసుకుంటారు. కాని ఇక్కడే కథ ఒక ఊహించని డ్రమాటిక్ టర్న్ తీసుకుంటోంది. ఎందుకంటే యేసు చెప్పిన కథలోని పంట దిగుబడి అప్పటి రైతుల కలలో కూడా ఊహించనిదే. కథలో మంచి నేలలో పడిన కొన్ని విత్తనాలు 30 రెట్లు ఫలించాయట. 30 రెట్లు! ఇది అప్పటికే ఒక అద్భుతం. లైఫ్లో ఒక్కసారి వచ్చే పంటది. ఇంకొన్ని 60 రెట్లు ఫలించాయి. ఇది నిజంగా ఊహకూడా అందని అద్భుతం. ఇక కొన్నైతే ఏకంగా 100 ఫలించాయి. 100 రెట్లు! ఇది కేవలం పంట కాదండి, ఇదొక మహా అద్భుతం. ఒక రైతు తన జీవితంలో కూడా చూడలేని దైవికమైన సమృద్ధి ఇది. సో అసలు పాయింట్ ఏంటంటే, వృధా అయిపోయిన విత్తనాల గురించి బాధపడడం కాదు. కొన్ని విత్తనాలు వేస్టైనా సరే, సరైన చోటపడిన కొన్ని విత్తనాల నుంచి వచ్చే ఫలితం ఆ నష్టాలన్నింటినీ మించిపోతుంది. ఇదొక అద్భుతమైన ఆశావాద సందేశమనమాట. సరైన పరిస్థితులుంటే వచ్చే ఫలితం మన ఊహకు కూడా అందల స్థాయిలో ఉంటుందని చెప్తోంది. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ చారిత్రక విశ్లేషణను మన పర్సనల్ లైఫ్స్కి అప్లై చేసుకుందాం. ఎందుకంటే ఈ కథ కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, అది మనందరికీ ఒక అద్దం లాంటిదే. చివరికి ఈ కథ మొత్తం చెప్పే సారాంశం ఒక్కటే: సందేశం ఎంత పవర్ఫుల్ అయినా సరే, దాన్ని స్వీకరించే మనసు ఎంత సిద్ధంగా ఉంది అనే దానిమీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ కథ మనల్ని ఒక అద్దం ముందు నిలబెడుతుంది. మనల్ని మనమే చూసుకోమని, మన అంతర్గత నేల పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసుకోమని అడుగుతుంది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన మనస్సు అనే నేల ఎలా ఉంది? ఏమైనా గట్టిపడిపోయిందా? లేదంటే పైపైన మాత్రమే ఉందా? ఈ రోజువారీ జీవితంలోని టెన్షన్లతో, ఆందోళనలతో నిండిపోయిందా? లేదా కొత్త విషయాల్ని స్వీకరించి మంచి ఫలాన్నివ్వడానికి రెడీగా ఉందా? కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకో. మంచి మనసుతో వాక్యాన్ని విని, శ్రమొచ్చినా, కష్టమనిపించినా, ఇబ్బంది అనిపించినా, వాక్యానుసారంగా జీవించేందుకు తీర్మానం తీసుకుని ఆ విధంగా ముందుకు నడువు. దేవుడు తాను చెప్పినట్టుగా నిశ్చయంగా 100 నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు నీ చుట్టూ ఉన్నవాళ్లే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నీకు 100 దీవెన దయచేయునుగాక. ఆమేన్.